హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. నేను మీకు ఈరోజు ఆంధ్ర స్పెషల్ పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద చేసుకునే కొబ్బరి రొట్టె చూపిస్తున్నాను. ఈ కొబ్బరి రొట్టె ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కొబ్బరి రొట్టె పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి రొట్టె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1.5 కప్ బియ్యం నూక, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 కప్ కొబ్బరి తురుము, రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్ శనగపప్పు, 3 కప్స్ వాటర్. పళ్ళెంలో కొబ్బరి రొట్టె వేసుకున్నాక పైన వేసుకోవడానికి అరిటాకులను ముక్కలుగా కట్ చేసుకుని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలకి ఇలా మట్టి రాసుకోవడం వల్ల పొయ్యి మీద పెట్టినప్పుడు ఎక్కువగా మసి అంటుకోకుండా ఉంటుంది. రొట్టె కాల్చుకోవడానికి ముందుగా నూకను ఉడకబెట్టుకోవాలి కాబట్టి పొయ్యి మీద అడుగు మందంగా ఉన్నటువంటి ఒక గిన్నె పెట్టుకుని 1.5 గ్లాస్ నూక తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడే శనగపప్పు అలాగే కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. వాటర్ మరిగి శనగపప్పు కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బియ్యం నూక కూడా వేసుకోవాలి. బియ్యం నూక వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి బియ్యం నూకను బాగా ఉడకనివ్వాలి. మనం కుడుములు చేసుకునే విధంగా నూక ఉడికిపోయినట్లయితే సరిపోతుంది. వాటర్ అంతా అయిపోయి మొత్తం బియ్యం నూక అంతా దగ్గరికి వచ్చేసి ఉడికిపోయినట్లయితే గిన్నెని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పళ్ళెంలో రొట్టె వేసుకున్నాక అరిటాకు పైన వేసుకునే నిప్పు కోసం పిడకలు కానీ లేదా బొగ్గులు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిడకలతో వేస్తున్నాను. పిడకలు కొద్దిగా అంటుకున్న తర్వాత పొయ్యి మీద పళ్ళెం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న బియ్యం నూకను రొట్టెలా వేసుకోవాలి. పొయ్యి మీద కాల్చుకుని ఈ కొబ్బరి రొట్టె మాత్రం రుచి చాలా బాగుంటుంది. బియ్యం నూక అంతా పళ్ళెంలో వేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అరిటాకులు పైన వేసుకోవాలి. అరిటాకు పైన పిడకలు వేసుకునేటప్పుడు తొందరగా మాడిపోకుండా అరిటాకులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి.
రొట్టె పైన అరిటాకులు వేసుకున్న తర్వాత ముందుగా వెలిగించుకున్న పిడకలను పైన వేసుకోవాలి. అరిటాకుల పైన పిడకలు వేసుకునేటప్పుడు పిడకలలో కొద్దిగా నిప్పు ఉంటే సరిపోతుంది. అరిటాకు పైన పిడకలు వేసుకున్న తర్వాత పొయ్యిలో చిన్నగా మంట పెట్టుకుని 15 లేదా 20 నిమిషాలు రొట్టెను కాల్చుకుంటే సరిపోతుంది. రొట్టె బాగా కాలిన తర్వాత పైన వేసుకున్న పిడకలను అరిటాకులను తీసేయాలి. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా కుదిరినప్పుడు ఒకసారి ట్రై చేయండి. రొట్టె కొద్దిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.